ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మైనర్ పిల్లలకి అంటే 14 సంవత్సరాల లోపు చిల్డ్రన్స్కి సోషల్ మీడియా బ్యాన్. వాళ్ళకి ఇంకా సోషల్ మీడియాని అనుమతించరు. ఇది ఆస్ట్రేలియా, ఇక ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ కొన్ని దేశాల్లో ఇది ఆల్రెడీ అమలు జరుగుతుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ముఖ్యంగా ఏపీ, కర్ణాటక ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియా బ్యాన్, లోకేష్ గారు కూడా సోషల్ మీడియా బ్యాన్ మేము ప్రవేశపెడుతున్నాం అంటూ హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్. ఈవెన్ ఇండియాలో కూడా అక్రాస్ ది కంట్రీ పార్లమెంట్లో సోషల్ మీడియా బ్యాన్ మైనర్లకంటూ ఒక బిల్లు రాబోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్, సోషల్ మీడియా చిల్డ్రన్స్కి ఆపద చేస్తుంది. వాళ్ళు పోర్నాలజీ అని, బ్యాడ్ వీడియోస్ అని ఎక్కడికక్కడ దానికి అంకితం, దానికి ఎక్కువగా అటాచ్ అయిపోవడం, ఈ ఒబిసిటీ పెరిగిపోవడం, చదువు మీద దృష్టికి తగ్గిపోవడం, వాళ్ళు ఒక క్రిమినల్స్కి ఎలా మారిపోతున్నారనే మనం చెప్తున్నాం. ఇదంతా నెగిటివ్ సైడ్. ఓకే, ఇట్స్ ఎన్ ఎవిల్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇప్పుడు ఈ కొత్త జనరేషను 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉంది, ఒక ఎరాలో ఉంది. వాళ్ళు స్టార్టప్ ఎరాలో యూత్ అనేది ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇండియా ఈజ్ ద నేషన్ ఆఫ్ యూత్. ఏదో ఆస్ట్రేలియా, ఈ యూరోపియన్ నేషన్స్తో పోల్చకూడదు ఇండియాని. ఇక్కడ ఆల్మోస్ట్ మన యూత్ పాపులేషన్ 15-27 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. ఏది 15 సంవత్సరాల లోపు 27 కోట్లు అంటే అమెరికా పాపులేషన్ కంటే కాస్త 5 కోట్లు తక్కువ అంతే. మరి ఇంత యూత్ పాపులేషన్కి ఆలోచన రహితంగా సోషల్ మీడియా బ్యాన్ పెట్టడం కరెక్టేనా అని నేను అడుగుతాను. ఎందుకంటే దానివల్ల నెగిటివ్ ఉంది. దీన్ని ఏమంటారు, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని ఒక సామెత ఉందన్నమాట, ఇట్స్ ఎ నెసెసరీ ఎవిల్. చూడండి, నెసెసరీ ఎవిల్ అంటే తప్పనిసరి భూతం మన చేతిలో ఉండాలి, మన అవయవాల్లో ఒక భాగం కింద తయారైపోయింది. కానీ అది నెసెసరీ, బట్ ఇట్ ఈస్ ఎన్ ఎవిల్, దెయ్యం అది. మనకు కూడా ఏది యంగర్ ఆల్రెడీ గ్రోన్డ్ ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీకి ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది వాళ్ళు కూడా పోర్నాలజీలు చూసి చిన్న పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నారు వృద్ధులు. మనం చూసాం తుని నుంచి ఇవంతా ఇండియాలో 100 కేసులు ఇవన్నీ. మరి పెద్దవాళ్ళకు కూడా ఇది నెసెసరీ ఎవిల్ అయిపోయింది సోషల్ మీడియాది. మరి పిల్లల్ని ఎందుకు అంటున్నారు మీరు? పిల్లలు పాడైపోతారు, పిల్లల భవిష్యత్ తరాలు పాడైపోతాయి. ఇది కరెక్ట్ అండి, కానీ టోటల్గా బ్యాన్ విధించడం కరెక్టేనా? మరి వాళ్ళు ఏఐని ఎలా అడాప్ట్ చేసుకుంటారు, కొత్త టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ప్రపంచ విజ్ఞానాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నెసెసరీ. మరి ఆన్లైన్ ఎడ్యుకేషను ఇదే స్కూళ్ళల్లో టీచర్లకి ఇవన్నీ ఇచ్చి ఆన్లైన్ ద్వారా ఇదన్నీ ఇస్తున్నారు. అసైన్మెంట్ అంతా ఆన్లైన్ అయిపోయింది. డిజిటల్ టెక్నాలజీ, ఒక ఫిజిక్స్ వల్ల ఇలాంటివన్నీ ఎంటైర్ వాళ్ళు ఆన్లైన్లో చదువుతున్నారు. చాట్‌జీపీటీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే సోషల్ మీడియా బ్యాన్ అనేది తప్పు. పార్షియల్ బ్యాన్. మీ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వండి, టీచర్లు ఇన్వాల్వ్ అవ్వండి, మొబైల్ టైంని బ్యాన్ చేయండి, ఒక టైం అది ఇవ్వండి. అంతేగాని స్కూళ్ళల్లో ఉన్నప్పుడు మీడియా చూడకూడదని బ్యాన్ ఇచ్చేయండి. కొన్ని యాప్లు చిన్నపిల్లలకి అసలు అనుమతి లేకుండా కొన్ని మనం చేసుకోవచ్చు. డిజిటల్ చెక్కింగ్ అని, డిజిటల్ అరెస్ట్ అని మనం చేయొచ్చు. డిజిటల్ లాకర్స్ అని కొన్ని ఉంటాయి చిన్నపిల్లలకి ఇవ్వడం. ఓన్లీ పేరెంట్స్ ఓపెన్ చేసినప్పుడే, వాళ్ళ వేలిముద్ర వేసినప్పుడే కొన్ని యాప్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది మనకి. మరి ఇలాంటప్పుడు టెక్నాలజికల్లీ ది గ్రేటెస్ట్ సీఎంస్ అనేవాళ్ళు ఇక్కడ బెంగళూరు, ఇక్కడ హైదరాబాదు, ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ ఏంటి? ఎంటైర్ 100% సోషల్ మీడియా బ్యాన్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ అవర్ కంట్రీ అండి. కొత్తగా టెక్నాలజీలో గ్రేటెస్ట్ నేషన్ అవబోతుంది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. కొత్త టెక్నాలజీలకు మన వారధి. ఎవరు సోషల్ మీడియా బ్యాన్ అంటున్నారు, ఎంతసేపు నెగిటివ్ మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మీన్స్ టు చెక్ సచ్ కైండ్ ఆఫ్ ఎవిల్ థింగ్స్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్ అండి. చిల్డ్రన్ నుంచి మనం రక్షించవచ్చు, చిల్డ్రన్కి అవి చేరకుండా ఎన్నో మార్గాలు ఉన్నాయి. డిజిటల్గా లాకర్స్ అని నేను చెప్పాను కదా, వేలిముద్ర ద్వారా పెద్దోళ్ళకే ఓపెన్ అవుతాయి, చిన్నపిల్లలకి ఓపెన్ అవ్వం. కానీ అంతేకాని పిల్లలకి మేము మొబైల్ ఇవ్వం, పిల్లల్ని బ్యాన్ చేస్తాం. పిల్లలు అసలు సోషల్ మీడియా అంటే వాళ్ళని ఎక్కడ పెంచుతారండి? టార్జన్లాగా పెంచుతారా? మరి వాళ్ళకి కొత్త టెక్నాలజీలు ఎలా ఇస్తారండి? క్వాంటమ్ ఒక సిటీని అమరావతిలో ఓపెన్ చేసినప్పుడు కొత్త జనరేషనే కదా, మరి వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు? ఒక అసైన్మెంట్లో ఒక ఎన్నో వాళ్ళు ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు చెడు ఉన్నా. మరి ఆ చెడుని తీయాలి, కానీ మంచితనాన్ని కూడా తీసేస్తారా? అది ఎలాంటిదంటే ఒక కాలుకి కుండు వస్తే ఆ కాలుని తీయడం బదులు మొత్తం శరీరాన్ని నరికేస్తారు, పీకు తెంపేసినట్టు ఉందన్నమాట. దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మీన్స్ అండ్ వేస్ టు కంట్రోల్ సచ్ బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్, ఫ్యూచర్ జనరేషన్.
సో దట్ మనం ఏంటి వాళ్ళని అడాప్ట్ చేసి కొత్త తరానికి తీసుకెళ్తాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ టెక్నాలజికల్ నేషన్స్, ఎందుకు ఇది మాట్లాడడంలా మన మీద పెడుతున్నారు వాళ్ళు. సో యూ షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ దెమ్. సోషల్ మీడియా బ్యాన్ అనేది టోటల్లీ రాంగ్, ఇట్స్ అన్ అబ్జల్యూట్లీ రాంగ్. బట్ హవెవర్ ఐ సపోర్ట్ దట్ ఇవి ఏవైతే ఉన్నాయి వాటి బ్యాడ్ అని మీరు తొలగించడానికి వేసి కనిపెట్టండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెయిన్ టెక్నాలజికల్ కమిటీ వేయండి. ఇట్స్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ది పొలిటీషియన్స్ అసెంబ్లీలో కూర్చొని టెక్నాలజీల విషయం మీద మాట్లాడే అంత కెపాసిటీ అక్కడ లేదు. టెక్నాలజికల్ పీపుల్ రావాలి. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు మన దగ్గర ఉన్నారు ఎంతోమంది. ఇప్పుడు స్టార్టప్లు అయ్యారు, ఎన్నో వచ్చినాయి. వాళ్ళతో ఒక కమిటీ వేయండి. మన ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఎలాగో తీస్తారు. ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయండి. ఓకే, అంతేగాని ఎంటైర్ సోషల్ మీడియా బ్యాన్ ఈజ్ అ వెరీ హార్మ్.